ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. దేవుడి దగ్గర నుంచి మనకి ఇవ్వబడినటువంటి రక్షణ కేవలము దేవుని యొక్క కృప. ఆయన మనకి పట్ల చూపిస్తున్న ప్రేమ మనకి ఇవ్వబడినటువంటి భాగ్యం. ఒక గొప్ప వాక్యం ఏంటంటే, అనేకులు పిలువబడ్డవారు మరి ఏర్పరచుకున్నవారు చాలా కొద్ది మంది. అందరికీ ఆహ్వానం అందించబడింది, కానీ ఏర్పరచబడిన వారు దేవుని వాక్యానికి స్పందించి దేవుని యొక్క ప్రేమను గ్రహించి దేవుని వైపు తిరిగిన వారు బహు కొద్ది మంది. యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్తూ, మరి ద్రాక్ష తోట యజమానిగా దేవుడు అని చెప్తూ, మరి ప్రతి ఒక్కరికి ఎవరైతే పనిచేశారో వారందరికీ మరి వేతనము లేదా కూలి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. మొదటి వారికి వచ్చిన వారికి, చివరగా వచ్చిన చాలా కొద్దిగా సమయం చేసిన వారికి కూడా అదే కూలి అందింది. మనుష్యులు ఎలాగుంటుందంటే వారి ఆలోచనలు, మేము చాలా పెద్ద సర్వీస్ చేశాము, మేము చాలా పెద్దవారము, మాకు చాలా స్తోమత ఉంది, మా వెనక చాలా పలుకుబడి ఉంది, మాకు అధికారం ఉంది కాబట్టి మేము గొప్పవారం అని అనుకుంటారు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానము అని చెప్పబడుతుంది ఈ వాక్యం. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు పెద్ద ఎవరు చిన్న లేదు. మనకి అటువంటి గొప్ప భాగ్యం ఉంది. దేవుని యొక్క కుడి పార్శ్వన దేవునితోనే సమానంగా కూర్చునేటువంటి అవకాశం మనకి ఇచ్చాడు. అది ఆయన యొక్క ప్రేమను బట్టి, మనమేదో సంపాదించుకున్న దాన్ని బట్టి కాదు. ఇన్ని సంవత్సరాలు మేము పరిచర్య చేసాం, ఇంత ఎక్కువ పరిచర్య చేసాం, ఇంత ఎక్కువ సంపాదించాం, ఇవి దేవుడు అవసరం లేదు అంటున్నాడు. నీ హృదయం మాత్రమే ముఖ్యం. నీ హృదయము దేవుని ప్రేమ పట్ల నువ్వు ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నావు, ఆయన యొక్క ప్రేమను నువ్వు ఎంతమందికి వెదజల్లుతున్నావు, ఇదే దేవుని యొక్క మరి ఉద్దేశమైన దేవుని నీకిచ్చే విలువైనటువంటి అవకాశం అని తెలియపరుస్తుంది. కాబట్టి మనము ఎవరు పెద్ద ఎవరు చిన్న అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. కేవలము మనము మాత్రము దేవునికి ఇంపార్టెంట్ కాబట్టి, దేవుని దృష్టిలో మనం ప్రేమించబడ్డవారం కాబట్టి దేవుణ్ణి స్తుతించి గణపరిచి ముందుకు వెళ్దాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్యా, స్తుతికి పాత్ర నిన్ను ఆరాధించి హెచ్చిస్తున్నాం తండ్రి. ప్రభా, మరి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, కడపటి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు కడపటి వారు అవుతారు అంటున్నావు నాయన. దాన్ని నీ కృపను బట్టి మాకు ఇచ్చిన ప్రేమ, మాకు ఇచ్చిన రక్షణ, మాకు ఇచ్చినటువంటి నిత్య జీవం భాగ్యం బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు కూడా నీ ప్రేమను తెలుసుకునే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.